వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా అమ్మ రెసిపీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అది వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం సేపు ఆగి అందులో జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. తెలుసు కదా, ఆయిల్ వేడి కాకపోతే మనకు ఆయిల్ ఫ్లేవరే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాతనే జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. అయితే ఇది మా అమ్మ రెసిపీ అని చెప్పాను కదా, నేను ఎంత ట్రై చేసినా ఆ ఫ్లేవర్ అనేది నాకు మా అమ్మ చేసినట్టుగా రాదండి. ఎందుకో మా అమ్మ వంటలు చాలా మిస్ అవుతాను అనే ఫీలింగ్లో ఉంటాను. ఆ తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ వేసుకోండి. ఓకేనా? ఈ కర్రీతో పాటు నా స్టోరీ కూడా చెప్తున్నాను, కొంచెం వినండి. విని ఈ వంట మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి గైస్. 2 మిక్స్ చేసి మీరు ఏదేదో చేసుకునేరు. ఓకేనా? ఆనియన్స్ వేసి బాగా కలపండి. ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గించాలి, లేదంటే ఆనియన్స్ అంత బాగుండదు. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. కాబట్టి అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కట్ చేసి పెట్టుకున్న 2 మునక్కాయలు అందులో పెట్టేసి బాగా మిక్స్ చేసి వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ ముందుగా నిలువుగా కట్ చేసుకోవాలి, మునక్కాయలు కూడా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉండాలి గైస్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మన నాలుకకు తగులుతూ ఎంతో టేస్ట్గా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 2 టమాటాలు గైస్, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని అందులో వేసేసి అది కూడా మిక్స్ చేసి వేడికి వదిలేసేయండి. అంటే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కర్రీ చేసుకోవడానికి పెద్దగా ఏం అవసరం ఉండదు గైస్. ఆనియన్స్, 2 టమాటాలు, 2 మునక్కాయలు, అంతే. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలుతుందో. అండ్ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి గైస్. మేమైతే కొంచెం ఎక్కువ కారం తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ అందులో కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. అది కూడా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి గైస్. ఆ తర్వాత మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసి సర్వ్ చేసుకోవడమే గైస్. ఎలా ఉంది?